మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గొల్లపల్లి గ్రామంలో ట్రక్కును బైక్ ఢీకొట్టింది. సో అక్కడికక్కడే ఊరడి మహేష్ స్పాట్ లో చనిపోవడం అయితే జరిగింది. సో అతనైతే ఇప్పుడు ఇక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి అసలు ఏం జరిగింది, ప్రమాదానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి ఇక్కడ వారి కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి మరికొన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనతో అయితే పాండవుల నాగేష్ గారు ఉన్నారు. అంటే ప్రత్యక్ష సాక్షి. అంటే ట్రక్కును బండి ఢీకొన్న టైంలో వీరు అక్కడే ఉన్నారంట. సో ఒకసారి వీరిని కూడా అడిగి తెలుసుకుందాం అసలు ఏమైంది, మరి ప్రాబ్లం అంటే ఇక బైక్ అతనిది అంటే మిస్టేక్ ఉందా, లేకపోతే ట్రక్ అతనిది మిస్టేక్ ఉందా, మరి ఏంటి అని చెప్పేసి ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి సార్. అయితే మేము నేను పాండవుల నాగేష్ వెంకటాపూర్ గ్రామస్తుని. ఈ రోజు ఇసుక ట్రాక్టర్లు వేరే కారణాల వల్ల ఆపేయడం జరిగింది. ఏది చివరాస్తా గొల్లపల్లి బొప్పపూర్ చివరాస్తా కాడ నేను అక్కడ ఆగి ఉన్నా. ఆ 2 నిమిషాలు నేను ఆయన కంటే ఒక 2 నిమిషాల ముందు వచ్చి అక్కడ వెహికల్ పక్కకు పెట్టుకొని అక్కడ ఆగి చూస్తున్నాడు చివరాస్తా కాడ. అయితే ఈ ఏది హెచ్ఎం డిలక్స్ గ్లామర్ బండి ఆయన అదేదో బీర్ల కార్ఖానా ఆయన పనిచేస్తాడట. నాకు తెలియదు ఎక్కువ, కానీ మా దోస్త్ అన్నట్టు అయినా నాలుడు అని చెప్పిన తర్వాత నాకు తెలిసింది. ఆయన క్రాస్ చేసిండు. ఇది ఓవర్ స్పీడ్ గా ట్రక్ అనేది ముందర అక్కడ కామారెడ్డి నుండి ఈ ట్రక్ వస్తుంది. ఈ ఎల్లారెడ్డిపేట నుంచి ఈ హెచ్ఎం డిలక్స్ ఈయనే వస్తుండు. ఆల్రెడీ టర్న్ అయి ఉన్నాడు. టర్న్ అయ్యి ఇట్లా కొంచెం ముందర పోతుండు. ఫస్ట్ ఏం కొట్టిందంటే ఆ ముందట దాన్ని ఏమంటారు, కేబిన్ అంటారా, ఆ కేబిన్ ఫస్ట్ కొట్టేసిండు. కొట్టిన తర్వాత అప్పుడు మనిషి చనిపోలేడు. ఈ టైర్ కింద పడ్డప్పుడు మనిషి చనిపోయాడు. విషయం కాదు, ఓవర్ స్పీడ్ ఉంది బండి బాగా. అది బ్రేక్ కొట్టినా కూడా బాగా ఓవర్ స్పీడ్ ఉంది. అది మినిమము 70 స్పీడ్ ఉంది. అది నా హైవే మీద ఆ కామారెడ్డి నుంచి వస్తుంది. అది 70 స్పీడ్ ఉంది. అది 70 స్పీడ్ ఉంది. అది బైక్ అంత 5 స్పీడ్ ఉంది అంతే. అది అట్లా స్మూత్ మలిగింది. మూల మళ్ళాక ముందర కొట్టిండు. ఫస్ట్ కేబిన్ తోటి కొట్టేసిండు. కేబిన్ తోటి కొట్టేసినాక ఆయన పానం పోలేదు. టైర్ కింద పడ్డప్పుడు తలకాయ స్పాటు తప్పు అన్నది. అప్పటికి మేము కీకలు పెడుతున్నాం ఆల్రెడీ. ఆయనకి ఇసారి చేస్తున్నాం, మేము చేయి పెట్టి ఇసారి అరే మస్తు ఇసారి చేసినా కానీ అది కంట్రోల్ కాలేదు. సిఐని అడిగిన ఈరోజు ఇంతకుముందు నేను అడిగిన అక్కడ స్పాట్ మీద ఉండి, సార్ డ్రైవర్ ఏంటంటే మా కస్టడీలో ఉన్నాడని చెప్పిండు సారు సిఐ గారు. మళ్ళీ లొంగిపోయిన మా కస్టడీలో ఉన్నాడు, మేము కస్టడీలో తీసుకున్నామని చెప్పిండు. మళ్ళా సార్ మరి ఉట్టిన ఒకసారి సేవన్ని లావాడుతాడు ఏంటి సార్ అంటే, మేము న్యాయమే చేస్తాం, కస్టడీలో తీసుకుంటా, న్యాయం చేస్తా అని చెప్పిండు సార్ మాత్రం సిఐ గారు. సరే అంటే అతని పేరు అంటే అతని పేరు ఏమి ఉండొచ్చు అంటే ఏమవుతారు మీకు? నాకు ముదిరాజు, ఆయనే పద్మశాలే. కొంచెం ఆయన అప్పుడప్పుడు చూస్తుంటా. మార్కండేయ అల్లుడు అని నాకు వాళ్ళ మామ నా అల్లుడేనే అని చెప్పి నాకు వచ్చి అడితే నేనే చూసిందే తప్పకుండా తలకాయ అని చెప్పిన. ఆయన ఉడక సౌండ్ వినబడ్డది. ఆయన పక్కనే అటున్నాడు. నేను అక్కడ కారణాల కానీ గాంధీ అంబేద్కర్ ఉంటది కదా, గాంధీ అంబేద్కర్ ఆపోజిట్ నే జరిగిన విషయం. ఏమవుతారు మీరు? ఏమవుతారు మహేష్ కి? డివైడర్ కూడా ఆయన అంత పెద్దగా దాటలేదు. మామూలుగా చిన్న ఇట్లా దాటి వాడు వచ్చేసి కొట్టేసిన తర్వాత అప్పటికి అతనికి ఏం కాలే. ఆయన బుద్ధుడితోనే ఈయన బండి కంట్రోల్ పడిపోయింది కాబట్టి అది ఇటుబాట పర్లేకుండా కానీ పడిపోయేసరికి కనుక పై ఎక్కేసింది. కనుక తలనే ఎక్కింది. ఆయనకి ఎక్కడ గాయలేవు, ఇక ఓన్లీ తలనే, ఇక తల మీద టైర్లు ఎక్కేసినాయి. కథం ఇక ఎలాంటి కదలిక కూడా కనిపించలేదు. మెదడు కండ్లు బిండ్లు ఎలాంటి అన్ని జిత్తిపోయినాయి. సో మహేష్ ఏం చేస్తుంటాడు? మహేష్ ఒక చిన్నగా బీడీగల కంపెనీ
పని వాళ్ళకు తెగదారుగా పని చేస్తాడు. మామూలుగా డైలీ రోజువారీగా చేసుకొని ఈరోజు అదే క్రమంలో ఇంటికి పోతున్నటువంటి సందర్భం ఇలాంటి సంఘటన జరిగింది. ఎంత ఉంటాడు? ఏజ్ ఎంత ఉంటుంది? ఏజ్ వచ్చేసి ఒక 40 దాకా ఉంటాడు. 40 పిల్లలా? పిల్లలు ఇద్దరు, ఇద్దరు పిల్లలు. అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఒక అబ్బాయి అబ్బాయి. కాకపోతే తక్షణ సాయం ఆర్థిక సాయం కావాలి. ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి. చేసి తక్షణమే ఒక గవర్నమెంట్ కానీ వాళ్ళు కానీ అధికారులు కానీ అందరు స్పందించి వాళ్ళకు సరైన న్యాయం చేసి, ఇంకోటి ఏంటంటే వాళ్ళకు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇంకోటి పోతే వాళ్ళకు నష్టపరిహారం కూడా ఏదైనా వాళ్ళ జీవనం గురించి కానీ పిల్లల గురించి కానీ ఖచ్చితమైనటువంటి వాళ్ళు సాయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సో వాళ్ళది అంటే గొల్లపల్లి గ్రామమేనా మహేష్ వాళ్ళది? మహేష్ వాళ్ళది గొల్లపల్లి గ్రామము, ఎల్లడిపేట మండలం. ఉరడి మహేష్ అయితే తను చనిపోయాడు, ఇక్కడికి తీసుకొచ్చారు. సో మనం అది కూడా చూసాము. సో వారి కుటుంబ సభ్యులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. ట్రక్కుదే తప్పు, ట్రక్కు చాలా స్పీడ్ తో ఉంది. ఇతను ఆల్రెడీ క్రాస్ చేశాడు, మా అబ్బాయిది అయితే ఏం తప్పు లేదు అని చెప్పేసి అయితే వీళ్ళు అయితే మనతో అనడం అయితే జరిగింది. సో మాకు దీనిపైన కొంచెం స్పందించి మాకు ఆర్థిక సహాయం చేయాలి, ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు ఆర్థికంగా కూడా వాళ్ళకు ఏమీ లేదు. ఒక బీడీల కంపెనీలో అయితే పని చేస్తాడంట. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నాడు మహేష్ కి. ఇప్పుడు ఈయననే వాళ్ళ ఇంటికి ఆధారం అని చెప్పేసి అయితే వారు మనతో అయితే అనడం అయితే జరిగింది. సో ప్రభుత్వం కూడా స్పందించి ఆర్థిక సహాయం అందజేస్తే కొంచెం బాగుంటదని చెప్పేసి అయితే వారైతే మనల్ని కోరారు. సో కెమెరామెన్ రాముతో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.